అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న తెలుగమ్మాయి. మా ఫ్యామిలీ అందరం కలిసి హైదరాబాద్ లో ఉన్న పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో జరుగుతున్న సమ్మ ఉత్సవ్ ఎగ్జిబిషన్ ఉంది కదా, అక్కడికే బయలుదేరామండి. చాలా రోజులైంది అందరం కలిసి, ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ అన్నమాట. అక్కడికే బయలుదేరాం కార్ లో. లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, సమ్మర్ అకేషన్ కి వెళ్ళాను, 10 days ఉన్నాను అనేసి. వచ్చేటప్పుడు మా చిన్నోడు చూసారు కదా, చాలా దిగులుగా ఉండే. అయితే సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అదే అండి. 2 days తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ కి వచ్చారు సమ్మర్ హాలిడేస్ కి. ఒక 1 week ఉండే, సో అందుకే వచ్చారనేసి ఎగ్జిబిషన్ కి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఫ్యామిలీ అందరం కలిసి. టికెట్ ప్రైస్ అయితే ఆన్లైన్ లో 100 రూపీస్ ఉందండి ఈచ్. అంటే 9 మెంబర్స్ మేమైతే వెళ్ళాము. లైటింగ్ చూసారు కదా ఎంత బాగుందో. ఎగ్జిబిషన్ మాత్రం చాలా రోజుల తర్వాత వెళ్ళామండి. చిన్నప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి వెళ్తుండే, పెద్దగయ్యాక వెళ్ళడం అయితే ఇదే టైం. పిల్లలకు మాత్రం సరదాగా ఉంటుందండి. ఈవినింగ్ డెస్టినేషన్, చాలా బాగా ఆడుకోవచ్చు. చాలా గేమ్స్ ఆడారు. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకే అర్థమవుతుంది ఎన్ని ఫన్ గేమ్స్ ఉంటాయి, ఏముంటాయి, ఎలా ఉంది లోపల ఎగ్జిబిషన్ అనేది మీరే క్లియర్ గా చూస్తారు. ఈ ఎగ్జిబిషన్ మాత్రం మే అండ్ జూన్ వరకు మాత్రం ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా ఫ్యామిలీతో వెళ్ళండి. ఫుల్ టైం పాస్ అవుతుంది, టైం స్పెండ్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ లో అడుగు పెట్టగానే కలర్ఫుల్ లైటింగ్, డెకరేషన్, సందడి చేసే జనాలు చాలా బాగున్నారండి. పిల్లలకి పెద్దలకి ఇద్దరికి సరిపోయే విధంగా అన్ని డిజైన్ చేశారు. మేమైతే టికెట్స్ తీసుకొని ముందైతే బయలుదేరాము. ఎంట్రన్స్ చూసారు కదా, అదే అండి. లైటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆంధ్రాలో అయితే తిరణాలు ఉంటాయి కదా, అలా అనమాట ఇది ఎగ్జిబిషన్. హైదరాబాద్ లో చాలా సందడిగా ఉండే, చాలా పబ్లిక్ ఉండే. ఎంట్రన్స్ చూసారు కదా, లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది. మేమైతే ఫుల్ డాన్స్ వేసాము. మా చిన్నోడు వేసాడు, మా నాన్న వేసాడు. అది మీరు చూడండి. నేను కాపీరైట్ పడుతుంది అనేసి వీడియో అయితే మ్యూట్ చేశాను. జస్ట్ అది మీరు ర్యాండమ్ గా చూసేయండి. వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయి. మేమైతే చాలా ఫొటోస్ దిగాం, వీడియోస్ తీసుకున్నాము. ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే, ఎయిర్ ప్లేన్ ఎంట్రీ ఉంది, అండర్ వాటర్ టెన్నల్ షిప్ ఎక్వేరియం ఉంది, అందులో సాగర్ కన్యని పెట్టేసి చేశారు. అలాగే ఏలియన్ రోబోట్ వరల్డ్ ఉంది. ఆ తర్వాత భారీ వాటర్ ఫ్యాన్ సెటప్ ఉంది. మీకు ఇందాక చూపించాను కదా, అదనమాట. కలర్ఫుల్ గా ఇలా చూస్తున్నారు కదా, అలా ఉంది. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వాటర్ కింద నుంచి ఫ్లో అవుతా ఉంటాయి. చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఈఫిల్ టవర్ చూసారు కదా, ప్యారిస్ నుంచి తీసుకొచ్చి మరి పెట్టారు. భలే బాగుంది అసలు చూడడానికి. పిల్లలకి మాత్రం చాలా సరదాగా ఉంటుందండి. డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫన్ గేమ్స్ ఉన్నాయి. నా దగ్గర నుంచి మాత్రం మీరు ఎలాంటి రైడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నేను జాయింట్ వీల్ కూడా ఎక్కలేను. అది ఎక్కితే పైనుంచి వామ్మో భయం వేస్తుంది. నేను లాస్ట్ టైం ఎక్కితే నేను ఏడ్ చేశాను. అసలు ఈసారి ఏమీ ట్రై చేయలేదు. కొలంబో మా వాళ్ళు ఎక్కారు. పైనుంచి వెళ్ళి ఆకి అక్కడ ఉంటుందండి, అంటే రివర్స్ లో. అది చూడడానికి భయంకరంగా ఉంది. మా వాళ్ళు 4 మెంబర్స్ ట్రై చేశారు. అది ఎవరో మీరు గెస్ చేయండి. లాస్ట్ వరకు వీడియో కూడా చూడండి. ఇదంతా ఇంకా ఎంట్రన్స్ అండి. వాటర్ ఫాల్స్ ఇవన్నీ, ఈఫిల్ టవర్ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఎంట్రన్స్. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. మీ అందరికి తెలుసు కదా, లేడీస్ కి ఏమి ఇష్టం, షాపింగ్ అంటే ఇష్టం. నెక్స్ట్ లేడీస్ కి షాపింగ్ అంటే ఇష్టం కదా, ఏమేం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. షాపింగ్ స్టైల్స్ వచ్చేసి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు మాత్రం చాలా డిఫరెంట్ స్టైల్స్ తో చూపించారు. హ్యాండ్లూమ్ చీరలు ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్యాషన్ వేర్ ఉంది, జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, హోమ్ డెకర్ వస్తువులు ఉన్నాయి, హ్యాండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులు ఉన్నాయి. ఆ తర్వాత పిల్లల ఆటల వస్తువులు చాలా ఉన్నాయి. మా పిల్లలు అయితే మామూలుగా ఆడలేదు గేమ్. షాపింగ్ ప్రియులకు మాత్రం ఇది ఒక చిన్న స్వర్గంలా అనిపిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మేమైతే బ్యాంగిల్స్ ఒక 6-7 వెరైటీస్ తీసుకున్నాం. హ్యాంగింగ్స్ తీసుకున్నాం. మధ్యలో చూడండి, హ్యాంగింగ్స్ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ 50 రూపీస్ ఉన్నాయి. నేను ఒక 10 పైస్ తీసుకున్నా, మా అమ్మ ఒక 10 పైస్ తీసుకుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, నెక్స్ట్ రాగానే పెట్టేశాను. మీరైతే చూడండి. మధ్యలో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తే స్కిప్ చేయకండి, అక్కడే వదిలేసానని. తర్వాత వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాం. ఫిక్స్ రేట్ అనమాట, 50 రూపీస్. అవి కూడా కనిపిస్తాయి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, మీ ముగ్గురం లేడీస్ షాపింగ్ చేస్తుంటే మిగతా 4-5 మెంబర్స్ మాత్రం అక్కడ వెళ్ళి గేమ్స్ జోన్ లో ఆడారనమాట. మా పిల్లలు రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ వేసి సెలెక్టెడ్ గిఫ్ట్స్ ఏమైతే వస్తుందో, రింగ్ లో ఏదైతే వస్తుందో ఆ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఆ గేమ్స్ చాలా ఆడారంట పిల్లలు. మేము వెళ్ళాక చూపించారు, చిన్న చిన్న డబ్బాలు అవి ఇవి గిఫ్ట్స్ వచ్చాయి. అవి నా చేతిలో తర్వాత కనిపిస్తాయి కవర్ లో, చూడండి. అవే అనమాట అవన్నీ. मैडम जब होना हो तो ही ट्राई करो, नहीं फैल जाता है ना, फैल जाता है। पेमेंट करना है। ये सर बोलिए सीट पर हाई भैया स्विच कौन दे
ఇక నెక్స్ట్ అందరికి ఇష్టమైన ఫుడ్ జోన్ అండ్ గేమ్ జోన్ అన్నమాట. ఇక్కడైతే ఐటమ్స్ బానే ఉన్నాయంట. మేమైతే ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే ఫుడ్ ఇంట్లోనే తినేసి వెళ్ళాము. తర్వాత బయటికి వెళ్ళా కొద్ది తిన్నాము. అక్కడైతే స్టాల్లో ఏం తినలేదు. చాట్ ఐటమ్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, వివిధ స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే ఒక్కటి ట్రై చేసాం, టీ లాంటి మలాయ్ టీ తెలుసు కదా, అది ట్రై చేసాం. అదైతే బాగుంది, మా నాన్న చెప్పాడు, అందుకు ట్రై చేసాము. ఇంకా గేమ్ జోన్ కి వస్తే మీకు చెప్పాల్సిన విషయం అంటే డిఫరెంట్ గా ఉన్నాయి. జాయింట్ వీల్, చిన్న ట్రైన్ రైడ్స్ ఉన్నాయి, ఫన్ గేమ్స్ ఉన్నాయి, యాక్టివిటీ జోన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉన్నాయి. కొలంబో ట్రై చేశానని చెప్పారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్, అది చూడండి. అమ్మో, అది చూస్తుంటేనే నాకు భయం వేసింది. లాస్ట్ లో వెళ్ళి పైన రివర్స్ లో ఆపుతారనమాట. అంత ఘోరంగా మీరు ఎవరైనా రైడ్ చేశారో, చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు చూస్తుంటేనే భయం వేసింది. వాళ్ళు ఎట్లా రైడ్ కి వెళ్ళారో ఏమో తెలీదు. వెళ్ళింది ఎవరంటే మా ఇషాన్, మా నాన్న, అలాగే మా బేబీ అండ్ బంటి, వీళ్ళందరూ రైడ్ కి వెళ్ళారు. టికెట్ తీసుకున్నారు. ఆ లోపలికి వెళ్తుంటేనే భయం వేసిందండి. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇంతవరకు అసలు ట్రై చేయలేను. జాయింట్ వీలే ట్రై చేయలేదండి, ఎందుకంటే పైనకి వెళ్ళి అది గాల్లో ఆగినట్టు అనిపిస్తుంది, ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది. నేను అలాంటి రైడ్స్ మాత్రం అస్సలు ట్రై చేయను. ఇంతవరకు ట్రై చేయలేదు కదా. ఒక్కసారి వెళ్ళాను, ఒక్కసారి వెళ్ళినందుకే కళ్ళు మూసుకొని ఘోరంగా ఏడ్ చేశాను. లాస్ట్ టైం అనుకుంటా, నాకు గుర్తులేదు. అందులో మాత్రం చాలా భయం వేసింది. ఇంకా రైడ్ స్టార్ట్, మీరు చూడండి, చూసి ఆనందించండి. చూస్తున్నారు కదా, అలా చాలా సార్లు తిప్పాక, 2-3 సార్లు ఆపోజిట్ తిప్పాక పైనకి వెళ్ళి ఒక 1 మినిట్ ఆపుతారండి. ఆ నిమిషం చూడగానే వామ్మో మామూలుగా ఉండదు. మా ఇషాన్ ఎలా డేరుకు కూర్చున్నాడు, వాడు 12 ఇయర్స్ అండి, వాడు డేరుకు కూర్చున్నాడు. వానికి అసలు మొక్కాలి. కిందికి వచ్చాక చాలా అడిగాం, భయం వేసిందారా అంటే అదేమీ లేదు అన్నారు. ఎలాగో కొంచెం అయితే లోపల భయం వేస్తుంది అనుకుంటా, వాడు మాత్రం బయటికి చెప్పలేదు. మిగతా వాళ్ళు అయితే డేర్ గా ఉన్నారు. మా బేబీ బంటి అయితే కళ్ళు ఓపెన్ చేసి ఉన్నారు, మా నాన్న కూడా, వీళ్ళు ముగ్గురు. మా చిన్నోడు ఎలాగో కొంచెం క్లోజ్ చేసుకున్నాడేమో. బయటికి వచ్చాక మాత్రం అడిగాను, చూసారు కదా ఇదే అనుకుంటా, అట్లా ఆపేస్తాడు. నేనైతే కింది నుండి చూసే భయపడుతున్నానండి, అంత ఘోరంగా ఉంది. ఎట్టకేలకి రైడ్ అయితే అయిపోయిందండి. చాలా ఫన్ గా అనిపించింది, చూస్తుంటేనే ఘోరంగా ఉండే. ఆ తర్వాత చెప్పాను కదా మలాయ్ టీ బాగుంటుంది అనేసి, అది ట్రై చేసాం, బాగుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేసాం, మా నాన్న చెప్పాడు ఇక్కడ బాగుంటుందని. సో అందరు కలిసి ట్రై చేసాం, మంచిగా తాగాము. తాగాక కొద్దిసేపు టైం స్పెండ్ చేసి, మా చిన్నోడు రైడ్స్ అని ఇంకా డిఫరెంట్. మా చిన్నోడు అంటే వాడు 6 ఇయర్స్ ఉంటాయి. వాన్ రైడ్ వచ్చేసి వాటర్ లో రైడింగ్స్, తర్వాత జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి. వాన్ సెక్షన్ డిఫరెంట్, ఇషాన్ సెక్షన్ డిఫరెంట్ అనమాట. తర్వాత షూటింగ్ గేమ్స్ అవన్నీ వాడు ఆడుకున్నాడు. అవి నేను వీడియో షూట్ చేయలేదు. ఆ తర్వాత ఇంకా మొత్తం క్లోజింగ్ అయిపోయింది. ఫుల్ టైం పాస్ చేసాం, స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ మేము 9 o'clock వెళ్ళామండి. 9 to 12 వరకు అక్కడే టైం గడిచిపోయింది. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ బయటకు వచ్చా, కొద్దిగా అలా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయింది. 3 days నేను చెప్పాను కదా, ఇదే సర్ప్రైజ్ అండి. మా వాడు ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు. ఒక 3 days స్పెండ్ చేసాము. ఇది day 1 అనుకోండి. day 2, day 3 కూడా షార్ట్ వీడియోస్ లో పెడతాను. ఫుల్ వీడియోస్ అయితే ఇది ఒకటే అండి. మీరు కూడా చూసారు కదా, మీరు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే కంపల్సరీగా వెళ్ళండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, లేకపోతే ఎవరో ఒకరితో వెళ్ళండి. టైం అయితే స్పెండ్ చేయొచ్చు. జూన్ మొత్తంలో ఉంటుంది, మేలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 100 rupees టికెట్ అనమాట. ఈ వీడియో ఇంకా ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మెన్షన్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.